హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా నా చేతో కమ్మనైన వంకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను. అది కూడా ఇంకా రోట్లో చేయబోతున్నాను అనమాట. ఇంకా నా స్టైల్ ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ అనమాట. తప్పకుండా వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూపించేస్తాను. ఇంకెక్కడైతే చూడండి, ఇంకా తెల్ల వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నవి. ఇంకా తెల్ల వంకాయలు 2 అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు, 4-5 పచ్చిమిర్చి, ఇంకా 5 టమాటాలు అనమాట. ప్రస్తుతానికి అయితే ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఈ శుభ్రంగా వాష్ అయితే చేసుకోవాలి. ఒక ఆనియన్ అనమాట. ఇంకో ఆనియన్ కూడా ఇంకా వాటితో పాటుగానే శుభ్రంగా కడిగేసుకుందాము. ముందైతే ఇంకా గిన్నెలు అయితే వేసేసుకొని ఇంకా శుభ్రంగా వాటర్తో అయితే ఇంకా 4-5 సార్లు అయితే కడిగేసుకొని ఇవైతే ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేసి ఇంకా పల్లెటూరులో చాలా రకాలుగా అయితే చేస్తారు. ఇంకా టమాటా పచ్చడి, ఎండుమిరపకాయల పచ్చడి, గోంగూర పచ్చడి, అబ్బో చాలా రకాలు ఉన్నాయి పచ్చడిలో. కాకపోతే మన ఇంట్లో సింపుల్గా అయ్యే రెసిపీ అనమాట. ఇంక ఇదైతే శుభ్రంగా ఇంక ఇట్లా కడిగేసుకొని చక్కగా అయితే ఇంకా సింపుల్గా అయితే ఇంకా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోండి. ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను, టమాటా ముక్కలు. మన ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు ఇలా ఇంకా కూరగాయలు మిగిలినప్పుడు 1-2 వంకాయలైనా ఏమన్నా చిన్న చిన్న వెజిటేబుల్స్ కానీ మిగిలినా సరే ఇలా సింపుల్గా అయితే పచ్చడి చేసుకుని తినొచ్చు అనమాట. నోటికైతే రుచిగా ఉండేలాగైతే సింపుల్గా అయితే ఎలా చేయాలో ఇంక ఈరోజు అయితే మీకైతే చూపించబోతున్నాను. సో ఈరోజు నేను వంకాయ కర్రీ అయితే చేశాను మధ్యాహ్నం. ఇంకా మెత్తళ్ళు వంకాయ కర్రీ చేశాను. ఇంకా 2 వంకాయలు పచ్చడి చేద్దాం అనేసి ఇంకా అలా ఉంచాను అనమాట. కొంచెం కర్రీ అయితే ఉంది, దాని చేతకే వంకాయ పచ్చడి అయితే వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంక అందుకనేసి ఇంక ఈరోజు అయితే ఇంకా వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా నా చేతితో ఎట్లా చేస్తున్నాను అనేది మీకు డెఫినెట్గా అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కడిగేసుకున్నాను కదా, కడిగేసుకున్నాకైతే ఇంకా చిన్న చిన్న పీసుల కింద అయితే టమాటా ముక్కలు అండ్ వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. పర్లేదండి, ఇంకా చిన్న చిన్న ముక్కలైనా పర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతాయి కదా. ఇంకా ఆఫ్ మగ్గితే ఇంకా దాని తోలు ఊడొచ్చేస్తే పైన చాలా బాగుంటుంది. ఇంకా మగ్గిపోయినట్టే అనమాట. ఇంకా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని 4 పచ్చిమిరకాయలు ఇరుపుకొని అయితే వేసేసుకున్నాను. కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. దోరగా చేసుకుంటే బాగుంటుంది, మరీ మాడిపోకుండా కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇంక ఇవన్నీ గిన్నెలో అయితే తీసేసుకుంటాను. నేనైతే ఎక్కువగా కారం అయితే తిన్నాను, ఇంకా పిల్లలు కూడా తినాలనేసి కొంచెం నేను కారం అయితే తగ్గించుకొని వేసుకుంటాను. మీరు కొంచెం మంట తినాలనుకుంటే ఒక పచ్చిమిర్చి ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 1-2. ఇంకా నాకు సరిపడా అయితే పచ్చిమిర్చి ఇంకా నేను తీసుకున్నాను. ఇంకా 2 వంకాయలకి అయితే నాకు మంటకు సరిపోతాయి. సో ఇంకా అదే ప్యాన్లో అయితే ఇంకా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే ఇంకా అదే ప్యాన్లో చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా దోరగా చేశాను కదా, ఇంకా ఇలా చేసుకోవాలన్నమాట. దోరగా అయితే ఇంక మీడియంగా చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అయితే. ఇంకా అదే ప్యాన్లో ఇంకా కట్ చేసుకున్న ఇంకా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అవ్వడానికి అయితే ఇంకా 10 నిమిషాలు అయితే పడుతుంది మ్యాక్సిమం అయితే. ఇంకా అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇందులో అయితే ఇంకా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ముఖ్యమైన విషయం అనమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, లేకపోతే లోపల అసలు ఉడకదనమాట. ఇంకా పెద్దగా కట్ చేసుకున్నాను కదా, అందులో ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిద్ది. ఇటు చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉడికిందనమాట. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే నేను సిమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా ఇంకా టమాటాలు ఇంకా వంకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికించేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే వేపుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 4 ఐటమ్స్ అయితే చక్కగా అయితే కచ్చాబెచ్చగా అయితే నూరేసుకోవాలి. శుభ్రంగా నేను రోల్ అయితే కడిగి తెచ్చేసి ఇంకా ఆరబెట్టుకున్నాను. ఇది కొత్త రాయి అనమాట. ఇంకా బాగా అరగదీశాను, ఇంకా అరగాలి, ఇంకా నూరుతా ఉంటే అరిగిద్ది కదా అనేసి ఇంకా అనుకున్నాను. 15-20 నిమిషాల లోపు అయితే ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఈ మధ్యలో చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నాను ఆల్రెడీ, అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా చూసారు కదా, ఇంకా కచ్చాబెచ్చంగా అయితే నూరేసుకున్నాను. ఈ విధంగా అయితే పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ వేసిన ఐటమ్స్ అన్ని ఇలా నూరేసుకున్నాను. ఈ నూరేసిన దాంట్లో కొంచెం చింతపండు అయితే వేసేసుకున్నాను. చింతపండు వేసి నూరేసినాకైతే ఇంకా వేపుకున్న వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే అందులోనే వేసేసుకొని ఇంకా బాగా కచ్చాబెచ్చంగా అయితే నూరుకోవాలన్నమాట. ఇంకా పచ్చడి అనేది మెత్తగా కాకుండా చక్కగా పలుకులుగా తింటే సూపర్గా ఉంటుంది అనమాట. నోట్లో తగులుతుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దీంతోపాటు ఆనియన్ ముక్కలు కూడా ఉంటే ఇంకా అదిరిపోద్ది అనమాట.
సో ఆనియన్ అయితే తీసుకుని వచ్చాను కదా, ముందు ఇదైతే చక్కగా అయితే కచ్చాపచ్చంగా అయితే ముందు నూరేసుకుంటున్నాను. కొన్ని వీడియోల్లో అయితే షార్ట్లు ఎక్కువ పెట్టాయండి పచ్చడి వీడియో అనేసి. ఇంకా ఈ మధ్యన అయితే నేను తోటకూర పచ్చడి ఇంకా కొన్ని రకాల పచ్చళ్ళు అయితే చేసుకుని షార్ట్కి అయితే పెట్టాను. ఫుల్ వీడియో అయితే మాత్రం అసలు పెట్టలేదన్నమాట. ఈసారి ఇంక ఇంట్లో ఏమీ లేదు కదా, ఇంకా అలా సింపుల్గా చేసుకొని మీకు కూడా షేర్ చేసవచ్చు అనేసి ఇంకా ఐడియా వచ్చింది. అందుకనేసి ఈసారి మీకు ఫుల్ వీడియో కింద చక్కగా అయితే ఇంకా వంకాయ పచ్చడి ఏ విధంగా నా స్టైల్లో చేయబోతున్నాను అనేది చూపిస్తున్నాను. ఇలా కచ్చబచ్చంగా అయితే నూరేసుకున్నాకైతే ఇంకా లాస్ట్ ఫైనల్ ఏమీ లేదండి. ఇంకా మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా నేనైతే ఎక్కువ తాలింపు అయితే పెట్టుకోను, మామూలుగానే తింటాను. వేడివేడి అన్నంలో వేసుకుంటే ఇంకా అదిరిపోద్ది అనమాట. అది కూడా మీకు షేర్ చేస్తాను లాస్ట్లో. ఇంకా చూసారు కదా, ఇంకా కచ్చపచ్చంగా అయితే నూరేసుకున్నాను. ఈ విధంగా చక్కగా నూరేసుకున్నాకైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్టీల్ గిన్నె ఒక పచ్చిమిర్చి ఇంకా ఫ్రై చేసుకుని వేసుకున్నాను కదా, సేమ్ అదే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. చక్కగా అయితే టేస్ట్ అయితే అదిరిపోద్ది, చూడడానికైతే నోరు ఊరిపోతుందండి. ఇంకా నాకైతే ఇంకా ఈసారి అయితే ఇంక ఈ విధంగా వంకాయ పచ్చడి చేద్దాం అనేసి ఐడియా వచ్చింది. ఇంకా ఎలాగో వంకాయలు ఉన్నాయి కదా, ఎప్పుడు టమాటా పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి ఇవేనా, ఎప్పుడో ఒకప్పుడు ఇంకా ఇట్లాంటి పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. నోటుకు అనేది రుచి అనేది భలే తగులుతుంది. పచ్చడి అయితే ఇంకా సింపుల్గా అయితే నూరేసాను రోట్లో అయితే, ఇంకా స్పూన్తో తీసేసి గిన్నెలో పెట్టాను. ఈ విధంగా అయితే పచ్చడి వచ్చిందండి. ఇంకా ఆనియన్ అయితే కచ్చబెచ్చంగా అయితే నూరేసుకుంటాను. ఒక పచ్చడి ఒక ఎత్తు అయితే ఆనియన్ ఇంకొక ఎత్తు అనమాట. ఆనియన్ లేనిది అసలు టేస్ట్ అనేది ఇంకా అనిపించదు, ఎక్కడో ఒక ఎత్తు ఉంటుంది అనేసి ఇంకా మనసుకైతే అనిపిస్తుంది తినేటప్పుడైతే. ఇంకా ఆనియన్ అయితే కచ్చబెచ్చంగా అయితే చక్కగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే నూరేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోండి, రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు మిక్సీలో అసలు పచ్చడే చేసుకోము, ఇటు సైడ్ అంతా మిక్సీలో చేసుకుంటూ ఉంటారు. సో ఇది పల్లెటూరు పద్ధతి అనమాట. ఈ సిటీల్లో అంత ఓపిక కూడా ఉండదు అనమాట. మిక్సీలో వచ్చిన కాడి నుంచి రోడ్లు మూలం పడేసారు. నేను కావాలని పట్టి ఇంకా రోల్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఎప్పుడు ఒకసారి ఇంకా పచ్చట్లు చేసుకోవచ్చులే అనేసి రోల్ మరీ తెప్పించుకున్నాను. ఎప్పుడు మేము మిక్సీలో అస్సలు తినమండి. ఇంకా ఎప్పుడైనా కావాల్సి ఇలాగే రోడ్ పచ్చడి చేసుకుని కమ్మగా తింటామన్నమాట. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, ఉల్లిపాయ కూడా కచ్చబెచ్చంగా నూరేసి చక్క అదే పచ్చట్లు అయితే కలిపేసుకుంటున్నాను. పచ్చడి కానీ వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందే బాగా సూపర్గా ఉంటుంది అనమాట. నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు, ఇంకా టేస్ట్ ఎదిరిపోద్ది. సో ఇదిగోండి వేడి అన్నంలో చక్కగా అయితే వేసేసుకుని చక్కగా ఆనియన్ ముక్కలు అయితే కొంచెం తగిలేలాగా తింటే ఉంటుంది, చక్కగా సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ ఎట్లా ఉందో తినేసి అయితే మీకైతే చూపించేస్తాను. అబ్బా వేడి అన్నం కాలిపోతుంది ఇంకా నాకైతే. సో మా పిల్లలకైతే ఇంకా మంట లేకుండా చేశాను. ఇంకా వాళ్ళు కూడా చక్కగా తినగలరు, మంట అయితే తినరు. ఇంకా వాళ్ళ కోసం అనేసి కొంచెం కారం తగ్గించేసాను. కారం అంటే కారం అనుకుని కారం కాదండి, కారం మించి పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి తగ్గించుకుని వేసుకున్నాను ఇంకా మా బిడ్డల కోసం అనేసి ఇంకా చెప్తున్నాను. ఇంకా టేస్ట్ అనేది ఎట్లా ఉందో తినేసి చెప్తున్నాను అనమాట. వేడి అన్నంలో పచ్చడి వేసి తింటే అబ్బా సూపర్గా ఉందండి. అసలు చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. సో ఉల్లిపాయ ముక్క అలా కొరుక్కొని తింటే ఇంకా అన్నంలో చాలా బాగుంది. చూసారు కదా ఇంకా నా స్టైల్లో ఏ విధంగా చేశానో. సో వంకాయ రోటి పచ్చడి అనమాట, చాలా టేస్ట్గా కూడా వచ్చేసింది. ఇంకా మా వారికి అయితే ఇంకా చాలా ఇష్టపడతాడు. సో పచ్చళ్ళు ఇంకా అప్పుడప్పుడు ఇలా తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మా పిల్లల కోసం అనేసి కారం అయితే తగ్గించేసాను. సో ఈ పచ్చడి అయితే ఇంకా బాగుందనమాట. ఇంకా చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. వేడన్నంలో మీరు కూడా తినాలనిపిస్తుంది ఓకేనండి, చేసేసుకోండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్.